బీట్రూట్ అంటేనే వద్దు అనే వాళ్ళకి ఇలా చేసి పెట్టండి, ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే. మేమైతే వీక్లీ 1 టైం బీట్రూట్తో జ్యూస్ లేకుంటే ఇలా కర్రీ చేసి తింటాం. హెల్త్కి చాలా మంచిది. నాకు అసలు బీట్రూట్ కర్రీనే తెలీదు. మా ఇంట్లో చేసేవాళ్ళే కాదు. నాకు మ్యారేజ్ అయిన తర్వాత మా బావకి ఈ కర్రీ ఇష్టమని తెలిసింది. అప్పుడు మా అత్తమ్మ నాకు నేర్పించారు. చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. కడాయిలో ఆయిల్ వేసి హీట్ అయ్యాక పోపులు వేసి అవి ఫ్రై అయ్యాక 6-7 వెల్లుల్లి వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్, గ్రీన్ చిల్లీ కూడా వేసి ఆనియన్ సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తురుముకున్న బీట్రూట్ వేసి ఉప్పు, పసుపు వేసి మంచిగా కలిపి 5 నిమిషాలు క్లోజ్ చేసి బీట్రూట్లో ఉన్న వాటర్ ఆ పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో మీకు కావాలి అంటే కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు. నేనైతే వేసుకోలేదు. అంతేనండి, సింపుల్గా హెల్తీగా బీట్రూట్ కర్రీ రెడీ. బీట్రూట్ అంటేనే వద్దు అనే వాళ్ళకి ఇలా చేసి పెట్టండి, ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే. మేమైతే వీక్లీ 1 టైం బీట్రూట్తో జ్యూస్ లేకుంటే ఇలా కర్రీ చేసి తింటాం. హెల్త్కి చాలా మంచిది. నాకు అసలు బీట్రూట్ కర్రీనే తెలీదు. మా ఇంట్లో చేసేవాళ్ళే కాదు. నాకు మ్యారేజ్ అయిన తర్వాత మా బావకి ఈ కర్రీ ఇష్టమని తెలిసింది. అప్పుడు మా అత్తమ్మ నాకు నేర్పించారు. చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. కడాయిలో ఆయిల్ వేసి హీట్ అయ్యాక పోపులు వేసి అవి ఫ్రై అయ్యాక 6-7 వెల్లుల్లి వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్, గ్రీన్ చిల్లీ కూడా వేసి ఆనియన్ సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తురుముకున్న బీట్రూట్ వేసి ఉప్పు, పసుపు వేసి మంచిగా కలిపి 5 నిమిషాలు క్లోజ్ చేసి బీట్రూట్లో ఉన్న వాటర్ ఆ పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో మీకు కావాలి అంటే కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు. నేనైతే వేసుకోలేదు. అంతేనండి, సింపుల్గా హెల్తీగా బీట్రూట్ కర్రీ రెడీ.